కృష్ణకుమార్ గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఈరోజు మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారికి ఆయన చాలా రిచ్ మ్యాన్ అయిపోయారు అధ్యక్ష. 3,867 కోట్ల రూపాయలు వారికి వస్తుంది అధ్యక్ష. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా మన అపోజిషన్ అంటే మెంబర్స్కి ఉన్న సమస్యలు కూడా వారు వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఊరికే క్లుప్తంగా నేను ముగించేస్తాను అధ్యక్ష, నాకు తెలుసు టైం తక్కువ ఉందని. మా నార్త్ నియోజకవర్గంలో అధ్యక్ష, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో నడిబొడ్డిన ఉన్న శ్రీనివాస నగర్ అక్కయ్యపాలెం అధ్యక్ష, అది వార్డు నెంబర్ 44. అదే వార్డులో 44వ వార్డులో రామచంద్ర నగర్ అని అక్కయ్యపాలెంలో ఉంది అధ్యక్ష. అది కాకుండా సీతంపేట గ్రామ కంఠము ఒక 25వ వార్డులో ఉంది అధ్యక్ష. మళ్ళీ 25వ వార్డులోనే గణేష్ నగర్ ఉంది అధ్యక్ష. అట్లాగే రాజేంద్ర నగర్ సీతమ్మపేట, మధురా నగర్ సీతమ్మపేట, పట్టాభిరెడ్డి గార్డెన్స్ 48వ వార్డు, అది కూడా నడిబొడ్డునే ఉన్నాయి అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బిల్డింగ్లు కట్టుకుని నివసిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా 22A ఉన్నాయి అధ్యక్ష. నా ఒక్కళ్ళకి మా నియోజకవర్గం ఒక్కళ్ళకే అని అనుకుంటే అది కాదు అధ్యక్ష. ఆఖరికి వెలగపూడి రామకృష్ణబాబు గారి నియోజకవర్గంలో కూడా, ఆయన తూర్పు నియోజకవర్గంలో కూడా చాలా కాలనీస్ 22Aలో ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటి సింగిల్ కాదు అధ్యక్ష, మొత్తం కాలనీ 22A. అది లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు క్రయ విక్రయాలు చేయడానికి లేదు వాళ్ళ దగ్గర అధ్యక్ష. మా నార్త్ నియోజకవర్గంలో అయితే 60 నుంచి 70 సంవత్సరాల క్రితం నుంచి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్స్ ఉన్నాయి అధ్యక్ష. భూమిని కొనుక్కున్న తర్వాత శాశ్వతంగా ఇల్లు కట్టుకుని తర్వాత ముందు అప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యి తర్వాత రెగ్యులర్గా ట్యాక్సులు కూడా పే చేస్తూ ఇంటి కుళాయిలు, ఇంటి పన్నులు, విద్యుత్ కనెక్షన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది 22Aలో ఉన్న వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకైతే ఎప్పుడైతే 22Aలో పెడితే అధ్యక్ష, ఏదన్నా పిల్లకి కానీ పిల్లోడికి కానీ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఉన్నత చదువులకి డబ్బులు కావాల్సి వచ్చి బ్యాంకుల్లోకి వెళ్ళాలన్నా బ్యాంకు వారు ఇది 22Aలో ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వము వచ్చిన తర్వాత తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి అది ఈ సొల్యూషన్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పిక్యులర్ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, మా నార్త్ నియోజకవర్గంలోనే రేసపాలెము అట్లాగే సీతమ్మపేట మరియు అక్కయ్యపాలెంలో అధ్యక్ష అన్సర్వేడ్ గ్యాప్ ఏరియా భూములు ఉన్నాయి అధ్యక్ష. అంటే దానికి సర్వే నెంబర్స్ లేవు అధ్యక్ష. సర్వే నెంబర్ లేవు, ఇళ్ళు ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ట్యాక్సులు పే చేస్తున్నారు. కానీ సర్వే నెంబర్ లేని వలన వాళ్ళు ఎవరన్నా అమ్ముకోవాలంటే ఏ సర్వే నెంబర్ పెట్టి అమ్మాలనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. అట్లాగే రేసపాలెం అధ్యక్ష, ఊరికే జస్ట్ శాంపుల్గా చెప్తున్నాను అధ్యక్ష. ఎల్పీ నెంబర్ 19/1992 అంటే 1992లో లేఅవుట్ ప్లాన్ వేసి వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు ఇది డేట్ కూడా ఈ ఎల్పీ నెంబర్ డేట్ అధ్యక్ష 26/10/1992 అధ్యక్ష. దీంట్లో 223 మంది సుమారు 20 ఏకర్స్ భూముల్లో కొన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి, కానీ ఇప్పటికీ కూడా 22Aలో ఉన్న వలన తర్వాత దానికి రికార్డ్స్ లేని వలన వాళ్ళు ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఏదైతే యుఎల్సి ఇష్యూస్ అధ్యక్ష, యుఎల్సి ఇష్యూస్ ఇది ఒక చాలా పిక్యులర్ కైన సిచ్యువేషన్ అధ్యక్ష. ఇది GOMS నెంబర్ 84 డేటెడ్ 24/2/2023 నాడు అధ్యక్ష. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆర్డర్ ఒకటి ఉంది అధ్యక్ష. దీనికి భూముల్ని రెగ్యులరైజ్ చేయడం గురించి అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ జీవో ఇచ్చారో కొంత అమౌంట్ పే చేయడం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. సో ఫుల్గా పే చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దానిపైన చర్యలు ఏమీ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి ఇదివరకు ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి ఇప్పుడు మంత్రివర్యులు ఏదో విధంగా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. వాళ్ళది కూడా 22Aలో ఉంది అధ్యక్ష. దీంట్లో ఇదేదో నార్త్ నియోజకవర్గం ఒకటే కాదు అధ్యక్ష.
ఇది విశాఖపట్నంలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, విజయవాడ ప్రాంతంలో కూడా యుఎల్సి సమస్యలు ఉండి ఎంతో డబ్బు కట్టి కోట్ల రూపాయలు కూడా కట్టినవి ఉన్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కానీ అది 22A ఇంకా తొలగించిన వలన వాళ్ళు రోజు ప్రతి నెల ఇంట్రెస్ట్ పే చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రస్తుత పెండింగ్ కేసెస్ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యుని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక వెరీ ఇష్యూ అధ్యక్ష, ఈ నాలా కన్వర్షన్స్, నాలా ట్యాక్స్ తీసేయమని చెప్పి మనమందరం చాలా మంచి పని చేశారు అనే భావన వచ్చింది అధ్యక్ష మొదట్లో. కానీ ఒక సామాన్య రైతుకి ఒక 2 ఎకరాల భూమి ఉందనుకోండి అధ్యక్ష, ఆ రైతు ఆ బిడ్డను ఎక్కడైనా పై చదువులకి చదివించాలనుకున్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఆ లోన్ కనుక అడిగితే వాళ్ళు ఈ రెగ్యులర్గా ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో అది సర్ఫాసీ యాక్ట్ ఉన్న వలన దానిపైన ఎన్ఫోర్స్మెంట్ మేము చేయడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకుని బ్యాంకు వారు ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు నాలా యాక్ట్ తీసేసిన వలన ఇటువంటి చిన్న వారు బ్యాంకులో బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకునే దానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది అధ్యక్ష. ఒకవేళ ఏదన్నా మళ్ళీ ఈ నాలా కన్వర్షన్స్ లాగా లేకపోతే కొత్తగా ఒకటి పెట్టారు అధ్యక్ష, EWC అని చెప్పి వాళ్ళు పెట్టారు అధ్యక్ష, అంటే సమ్ ఎన్ఫోర్స్మెంట్ ఛార్జెస్ కింద పెట్టారు అధ్యక్ష. అది అయితే మనం ప్లాన్ పెట్టాలి అధ్యక్ష. ప్లాన్ పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో ప్లాన్ పెట్టి అప్రూవల్ ఇస్తే దానికి ఏదో ట్యాక్స్ కట్టించుకుని చేసే విధానం ఉందని చెప్తున్నారు అధ్యక్ష. క్లారిటీ లేదు అధ్యక్ష. ఇది కూడా దయచేసి దీన్ని కూడా మంత్రివర్యులు ఇది చూడాలి అధ్యక్ష. అట్లాగే పట్టణ శివారు ప్రాంతంలో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడానికి స్థానిక MRO గారికి ఏమైనా అనుమతించే విధంగా చర్యలు కనుక తీసుకుంటే అధ్యక్ష, ఇది ప్రైవేట్ లేఅవుట్లు వేసుకునే దానికి అన్ని విధాలుగా బాగుంటుందని ఒక సజెషన్ అధ్యక్ష. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, రీసర్వేకి ముందు సర్వే నెంబర్సు సబ్ డివిజన్ నెంబర్స్తో ఉండే అధ్యక్ష. ఆ నెంబర్స్ రిజిస్ట్రేషన్ జరిగేవి. రీసర్వేలో కొత్తగా LPM నెంబర్స్ ఇప్పుడు ఇస్తున్నారు అధ్యక్ష. ఈ LPM నెంబర్స్ వలన భూమి మీద అనుభవంలో ఉన్న ఒక రైతు పేరున కనుక ఉన్న వివిధ సర్వే సబ్ డివిజన్స్లో ఉన్న భూములన్నీ కలిపి ఒకే ఒక్క LP నెంబర్ ఇస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల కొనటానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఈ రీసర్వే జరిగినప్పుడు ఆ భూమి యజమాని కనుక గ్రామంలో లేని సమయంలో ఆ పొరపాటును వేరే ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా ఉంటే అధ్యక్ష, వాళ్ళు భూమి వేరే పేరును కూడా ఎక్కించేసిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఇది కూడా గౌరవ మంత్రివర్యుని డిపార్ట్మెంట్ వారికి ఒక చిన్న రిక్వెస్ట్ కింద మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఇదివరకు కూడా నేను మెన్షన్ చేశాను అధ్యక్ష, ఇది సుమారు 47 సంవత్సరాల నుంచి పడుతున్న వేదన అధ్యక్ష. 47 సంవత్సరాల్లో గంభీరం విలేజ్లో ఆనందపురం మండలంలో అధ్యక్ష, ఏదైతే విశాఖపట్నం జిల్లాలో అధ్యక్ష, సర్వే నెంబర్ 228/4 అది 3 ఎకరాల 6 సెంట్లు అధ్యక్ష. తర్వాత సర్వే నెంబర్ 228/3 87 సెంట్లు అధ్యక్ష. 195/1H 2 ఎకరాల 23 సెంట్లు అధ్యక్ష. టోటల్గా 3.1 ఏకర్స్ అధ్యక్ష. ఇది సర్వే నెంబరు సబ్ డివిజన్ చేసిన తర్వాత అక్కడ వాగు పోరంబోకు లేదని చెప్పిన తర్వాతే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత అలాట్ చేసిన తర్వాత రకరకాల కారణాలతోటి అది 22A పెట్టి నానా ఇబ్బందులకి గురి చేసి ఆఖరికి ఫైనల్గా వాళ్ళేమో అక్కడ వాగు అంటారు, అక్కడేమో వాగు లేదు అధ్యక్ష. వాగు లేదు. MDR రిపోర్ట్ ప్రకారం మీ ఇదివరకు ఎప్పుడో ఉండేదంటే 100 years బ్యాక్. కానీ సబ్ డివిజన్స్ అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఇటువంటి తప్పులు జరిగినాయి అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యుల్ని నేను కోరేది దీనిపైన కొంచెం రీసర్వే చేయవలసిందిగా తమ ద్వారా నేను వారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం. రెవెన్యూ మంత్రి గారు.